ఏమైంది ఈ గ్రామానికి? ఒకవైపు అనారోగ్యపు మరణాలు, మరోవైపు ఆత్మహత్యలు. ఒక్క నెలలో 10 మరణాలు. ఒకరి దహన సంస్కారాలు పూర్తి కాకముందే మరో మరణం. ఈ గ్రామానికి కీడు ఏమైనా పట్టిందా అని అటు శాంతి పూజలు, హోమాలు ఏమైనా చేయాలా? ఎప్పుడు ఎవరు మరణిస్తారో అని గ్రామస్తులు భయభ్రాంతులై ఆందోళన చెందుతున్నారు. ఈ మరణానికి గల కారణాలు తెలియాలంటే గరీపేట గ్రామానికి వెళ్ళి చూడాల్సిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలోని గరిపేట్ గ్రామంలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. నెల రోజుల వ్యవధితో 3 ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకోగా వివిధ కారణాలతో అనారోగ్యం బారిన పడిన 7 మరణించారు. నెల రోజుల్లోనే 10 మంది చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. అసలు ఆ గ్రామంలో ఏం జరిగిందో తెలియక గ్రామస్తులు కంగారు పడుతున్నారు. ఒక్కరి మృతదేహాన్ని దహనం చేయకముందే మరొకరు మృతి చెందుతుండటంతో ఆందోళన చెందుతున్నారు స్థానికులు. ఎన్నడూ లేని విధంగా గ్రామంలో ఒక్కసారిగా ఒక్కొక్కరు మృత్యువాత పడుతుంటే ఆ గ్రామానికి ఏమైందని ఒక్కరికొకరు ప్రశ్నించుకుంటున్నారు. ఏదైనా కీడు సోకిందని కొందరంటుంటే మరొకరు లేదు చేతబడులతోనే ఇలా జరుగుతోందని అంటున్నారు మరికొందరు. కొంతమంది శాంతి పూజ చేయించాలని అంటున్నారు. గ్రామస్తులంతా కలిసి ఏదైనా వనంలో వెళ్లి వనదేవతకి పూజ చేయాలని మరికొందరు చర్చించుకోవడం జరుగుతుంది. ఇక్కడ నెల రోజుల క్రితం నుంచి వరుస మరణాలు జరగడం జరుగుతుంది. మొన్న 7 చనిపోయారు, మొన్న 3 సూసైడ్ చేసుకొని చనిపోయారు, మొత్తం 10 మంది దాకా చనిపోయారు. ఇక్కడ ఎవరు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. పారిశుద్ధ్య కార్యక్రమాలు అసలు జరగట్లేదు. బీసింగ్ చల్లటం కానీ, కాలువలు డ్రైనేజ్ తీయటం కానీ, ఇక్కడ వాటర్ దోమల కోసం ఎలాంటి నివారించే కార్యక్రమాలు చేయలేదు. అట్ట కాకుండా ఇనుకుడు గుంటలు కూడా సరిగా ఇక్కడ లేవు. ఆ ఇనుకుడు గుంటలు లేకపోవడం వల్ల వాటర్ డ్రైనేజ్ మొత్తం బయటకు వచ్చేసి ఇతరులను కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జరుగుతుంది. రోడ్లు కూడా అన్ని బ్లాక్ అయిపోతున్నాయి. కాబట్టి ఈ పెద్ద ఎత్తున ఈ శుభ్రం చేసే కార్యక్రమం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడ అందరూ భయభ్రాంతులకు గురై ఉన్నారు ఈ నెల రోజుల నుంచి. కాబట్టి పెద్ద మనుషులు ఇక్కడ అందరూ అనుకొని ఒక యాగాన్ని చేద్దామని చెప్పేసి, శాంతి చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకున్న వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇదైతే పరిష్కారం కాదన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇది పెద్ద ఎత్తున పారిశుద్ధ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇది కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము. అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇదంతా మంచిగా చేసి అందరినీ జాగ్రత్త చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అది రాజకీయ నాయకులు కానీ, గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ ఇక్కడికి ఎవరు వచ్చిన పరిస్థితి లేదు. వాళ్ళు కూడా వచ్చి దీన్ని పట్టించుకొని మంచి చెడు చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇతను గతంలో సెక్రటరీ గారికి కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా ఎప్పుడు దగ్గర చూసిన పరిస్థితి లేదు. కాబట్టి అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి గరిపేట పంచాయతీని పట్టించుకోవాల్సిన అవసరం ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సుజాతనగర్ మండలంలోని గరిపేట గ్రామ పంచాయతీలో 450 కుటుంబాలు, సుమారు 1400 మంది ఓటర్లు నివసిస్తున్నారు. ఒక్క నెల రోజుల్లోనే 10 మంది మృత్యువాత పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామమంతా చీకటిమయంగా మారింది. గ్రామంలో ఆత్మహత్యతో 3, వివిధ కారణాలతో అనారోగ్యం బారిన పడిన 7, ఇలా మొత్తం 10 మంది మరణించడంతో గరిపేట గ్రామం పేరు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందరి చూపు గరిపేటపైనే పడింది. ఆ గ్రామంలో ఏం జరుగుతుందో ఒక్క నెలలోనే 10 మరణాలు ఎందుకు జరగాయని చర్చ జరుగుతోంది. తాజాగా 3 ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకరిని కుటుంబ సభ్యులు కాపాడారు. గరిపేట గ్రామానికి చెందిన గజ్జి సైదులు కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. అయినా కన్ను పోయింది. దీనికి తోడు ఆర్థిక సమస్యలతో ఉరేసుకొని చనిపోయాడు. గ్రామస్తులందరూ కలిసి సైదులు కర్మకాండ నిర్వహించారు. ఈ కార్యక్రమం పూర్తి కాకముందే అదే రోజు సాయంత్రం 12 సంవత్సరాల బుర్రా లిడియా అనే విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ వరుస సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మాది గరిపేట గ్రామ పంచాయతీ. గత నెల రోజులు వ్యవధిలో 10 మంది మరణించడం జరిగింది. వరుస మరణాలు జరగటం గరిపేటకి బాధాకర విషయం. ఈ మరణాలు కనుక గరిపేట గ్రామంలో పారిశుద్ధ్య రూపం బాగున్నది. దీన్ని ఇమీడియట్లీగా అధికారులు కానీ, గ్రామ పంచాయతీ అధికారులు కానీ, పంచాయతీ అధికారులు కానీ దీన్ని స్పందించి గరిపేటలో ఉన్న ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయకపోతే ఇంకా మరణాలు ఆగే పరిస్థితి లేదు. వీటిపై అనేక మందికి రోగాలు వచ్చేసి బాధపడుతున్నారు. దోమల సమస్య, విపరీతమైన దోమల సమస్య. మీరు ఇప్పుడు మా మీడియా మిత్రులకు చూపించాం. ప్రతి దగ్గర కూడా డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వింకుడు గుంటలు కానీ, బాజార్ల మట్ట చూసినప్పుడు బురదలు కానీ, ఎక్కడ పడితే అక్కడ మురికి నీటి నిలబడి ఉంటాం. ఆ మురికి నీళ్ళు నిలబడి ఉంటాం. ఆ దోమలు విపరీతమైన అభివృద్ధి చెందడం వల్ల ఇక్కడ ఉన్న గరిపేట గ్రామస్తులకు రోగాలు రావటం, ఎంతోమంది అధికారులకి చెప్పినా కానీ దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు.
అధికారులకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చారు పోయారు, కానీ గరిపెట్టిన అభివృద్ధి అనేది ఎప్పుడు కూడా చేసే పరిస్థితి లేదు ఉండపోయింది. వరుస మరణాలు జరగడం వల్ల ప్రజల్లో భయభ్రాంతులు ఎక్కువ గురవుతున్నారు. దీన్ని ఎమ్మటే ప్రజల్లో ఉన్న ఈ భయాన్ని తొలగించి వారి యొక్క ప్రాణాలను కాపాడాలని, ప్రజలని కాపాడాలని ప్రభుత్వానికి ఒకసారి నిర్ణయించుకుంటున్నాం. వీటి ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు కానీ వెల్త్ కాపులు పెట్టేసి స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో ఉన్న భయభ్రాంతులు తొలగించేసి మమ్మల్ని గరిపేట గ్రామస్తుల్ని కాపాడాలని ఈ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేసుకోవడం జరుగుతుంది. ఒకరి మృతదేహానికి కర్మకాండలు చేసి తిరిగొచ్చేలోపే మరొకరు మృత్యువాత పడడంతో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒక్క నెల రోజుల్లోనే 10 మరణాలు జరిగినా కూడా ఇప్పటి వరకు ఏ అధికారి కానీ ఏ రాజకీయ నాయకులు కానీ మమ్మల్ని పట్టించుకోకపోవడం చాలా దారుణమని రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో మాత్రం ఓటు అడగడానికి మా గ్రామానికి వస్తారు, కానీ ఇలాంటి మరణాలు జరిగినప్పుడు మాత్రం మా గ్రామాన్ని మమ్మల్ని పట్టించుకోరు. ఇలాంటి సమయంలో గ్రామానికి మనోధైర్యం ఇచ్చేవారు లేకుండా పోయారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. మరికొంతమంది స్థానికులు మాట్లాడుతూ గ్రామంలో చనిపోవడానికి గల కారణాలు పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం ప్రధాన సమస్య అని, కలుషిత నీరు త్రాగడం, పారిశుద్ధ్య లోపం వల్ల అధిక దోమలు ఈగలతో రోగాల బారిన పడి చనిపోవడం ప్రధానమైన సమస్యలని తెలిపారు. గ్రామీణ వ్యవసాయ ప్రాంతమైన గరీపేటలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, దానిలోనూ సిల్ట్ తీయకపోవడం, మురికి కాలువలో ఉన్న మురికి నీళ్లు చెత్త ఉండి మురికి నీళ్లు ప్రవహించక దోమలు ఈగలు తయారవడంతో దోమలు కుట్టి అనారోగ్యం బారిన పడడం, మంచినీళ్ళొచ్చే పైప్ లైన్ వాల్వ్ కాలువలోనే ఉండడంతో ఆ నీళ్లు త్రాగిన వారు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఊర్లో ఉన్న వాటర్ ట్యాంకులు కడగకపోవడం, నామమాత్రంగా ట్యాంకుల వద్దకొచ్చి ఫోటోలు తీసుకోవడం తప్ప సరిగ్గా కడగడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ చల్లక కొన్ని సంవత్సరాలవుతోందని గ్రామస్తులు తెలిపారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజులో ఉన్న బడ్జెట్ వేరు. అయితే ఇప్పుడున్న బడ్జెట్ ప్రకారంగా చూసుకుంటే అధికారులు కానీ ఇప్పుడున్న పదవి ఆశించే నాయకులు కానీ ఎవరైనా సరే ఒక గ్రామాన్ని కానీ ఒక జిల్లాను కానీ ప్రతి ఒక్కళ్ళని కూడా అభివృద్ధి చేయాలని ఆశయం. అయితే అదే ప్రకారంగా చూసుకుంటే మెయిన్గా ఏంటంటే గరిపేట గ్రామ పంచాయతీ ప్రజలల్లో చాలా వరకు ఇప్పుడు విత్తిన నెల రోజులల్లో ఒక 7-8 మంది మరణాలు దానికి మనం చాలా బాధపడాల్సిన విషయం. అందువల్ల అయితే ప్రతి వ్యక్తి కూడా ఒకవేళ రాత్రిపూట పోవాలన్నా, పగలుపూట తిరగాలన్నా, ఊరు బయట తిరగాలన్నా వాళ్ళు భయానికి గురవుతారు. దానివల్ల అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ఏంటంటే ఒకవేళ ఊరికి ఏమైనా కీడు వచ్చిందేమో శాంతి చేపిద్దాం అనే ఉద్దేశం పూర్వకంగా వాళ్ళ ప్రకారంగా ఇంటికి మేము ఎంతో కొంత పొలమో పొలం జమ చేస్తూనే ఉన్నాం. ఇంకా అందువల్ల మన గెలిచిన స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక ఎంపీ కానీ నెక్స్ట్ సీఎం ఎంపీ కానీ ఎవరైనా సరే ఒక్కసారి గరిపేట గ్రామ పంచాయతీ మీద ఒక్కసారి కరుణ చూపితే చాలు అని నా ఆలోచన. మా గ్రామానికి ఏదైనా కీడు సోకిందని కొంతమంది, చేతబడులతో ఊరు వల్లకాడ అయ్యిందని మరికొంతమంది మాట్లాడుకుంటున్నారు. మరోవైపు గ్రామస్తులు స్వచ్ఛందంగా ఇంటింటికి చందాలు వేసుకుని పండితులతో శాంతి పూజలు, హోమాలు చేయాలని సిద్ధమవుతున్నారు. ఇలాగైనా ఆకస్మిక మరణాలు ఆగుతాయని వారి నమ్మకం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ గ్రామంపై దృష్టి సారించాలని, గ్రామంలో ఉచిత హెల్త్ క్యాంప్ పెట్టాలని, వెంటనే పారిశుద్ధ్య పనులు జరపాలని జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా వైద్య అధికారులకు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు మా మొరను ఆలకించి మా గ్రామాన్ని కాపాడి మా ఆరోగ్యాలను కాపాడాలని గ్రామస్తులందరూ వేడుకుంటున్నారు.